ఇప్పుడే అందిన వార్త 4 పేజీల లేఖ విడుదల. అసలు ఏముంది? కోర్టులో ఎదురు దెబ్బ ఎమ్మెల్సీ కవితకంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. జైలు నుంచి 4 పేజీల లేఖను విడుదల చేశారు కల్వకుంట్ల కవిత. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఎమ్మెల్సీ కవిత రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు పొడిగించిన కోర్టు. అయితే ఈ తరుణంలో 4 పేజీలతో మీడియాకు లేఖ విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత, లిక్కర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వారు ఆరోపిస్తున్న విధంగా నాకు ఎలాంటి ఆర్థిక పరమైన లాభం చేకూరలేదని, లిక్కర్ కేసులో నేను బాధితురాలని అంటూ చెప్పుకొచ్చారు. 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటు తెరడం లేదని, మీడియా ట్రయల్ ఎక్కువ జరుగుతుందని వివరించారు. సిబిఐ, ఈడీ ఇన్వెస్టిగేషన్ కన్నా మీడియా విచారణ ఎక్కువగా జరుగుతుందని, నా రాజకీయ పరిపతిని దెబ్బతీసే విధంగా వివరిస్తున్నారని తెలిపారు. నా మొబైల్ నెంబర్ను అన్ని ఛానల్ వేసి నా ప్రైవసీ భంగం కలిగించారని ఫైర్ అయ్యారు కవిత. కవిత మీడియాకు వివరించినటువంటి 4 పేజీల లేఖలో ఈ రకంగా మెన్షన్ అయితే చేయడం జరిగింది. కవితకు మరోసారి ఊహించని భిక్షకే తగిలింది. లిక్కర్ కేసులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురు దెబ్బ అయితే తగిలింది. ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ గడువును ఈ నెల 23 వరకు అయితే పొడిగించింది. బెయిలు ఇవ్వాలని, మధ్యంతర తన కొడుకుకు పరీక్షలున్న సమయంలో తోడుగా ఉండాలని మధ్యంతర బెయిలు, ఇటు రెగ్యులర్ బెయిల్ కోసం వెయిట్ చేస్తున్న తరుణంలో ఇలా కోర్టు మరోసారి గడువు పొడిగించడంతో ఊహించని భిక్షకే తగిలిందంటున్నారు. ఏం జరుగుతుందనేది దేశంలోనూ రాష్ట్రంలోనూ చర్చానీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.